శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది లంచ్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది విత్ రైతాతో, కుకుంబర్ రైతాతో చాలా బాగుంటుంది. టమాటా రైస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ మనం వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, జీడిపప్పు, అలాగే గరం మసాలా. నెక్స్ట్ మనం టమాటా ప్యూరీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, అది ఆయిల్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, లేదంటే కనుక రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు. టమాటా రైస్కి ముందుగా ఒక హాఫ్ కేజీ బియ్యానికి ఒక 3 టమాటాలు తీసుకోవాలి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అవి మన దగ్గర లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ అండ్ నార్మల్ ఎండుమిరపకాయలు 2 వేసి ఇవన్నీ బాయిల్ చేసి పెట్టుకుందాం. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్, నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఈ స్పైసెస్ యాడ్ అయిన తర్వాత కొద్దిగా కాజు యాడ్ చేసుకుందాం. అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, బిర్యానీ ఆకు ఇవి కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే గరం మసాలా కూడా వేసేసి ఒకసారి ఫ్రై అవనిద్దాం. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఫ్రై అవనిద్దాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ యాడ్ చేసేసుకుందాం. ఇలా ఈ టమాటా పేస్ట్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత దీంట్లో మనం 3.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ 3 వేసి కొంచెం ఈ వాటర్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ అవుతుందాం. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ రానిద్దాం. ఒకసారి ఇది ఎంత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిద్దాం. మనకి 2 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుందాం.